ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 21, 22, 23 ఈ 3 శ్లోకాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహ యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అచ్యుత, ఓ కృష్ణ, అస్మిన్ ఈ రణసముద్యమే యుద్ధారంభమునందు మయా నా చేత కైసహ ఎవరితో యోద్ధవ్యం యుద్ధము చేయబడవలసి ఉన్నదో యోద్ధుకామాన్ యుద్ధము చేయకోరిన వారలై అవస్థితాన్ అనగా ఇచ్చట నిలబడి ఉన్న ఏతాన్ అటి వారిని యావత్ ఎంతలో అహం నేను నిరీక్షే చూడగలను తావత్ అంతలో ఉభయోః సేనయోః రెండు సేనల యొక్క మధ్యే నడుమను మే నా యొక్క రథమును స్థాపయ నిలబెట్టుము. అర్జునుడు చెప్పాను, ఓ కృష్ణ, ఈ యుద్ధారంభమునందు నేనెవరితో పోరు సల్పవలేనో అటువంటి ఈ యుద్ధాభిలాషులను ఎచ్చట నుండి నేను చక్కగా చూడగలుగుదునో రెండు సేనల మధ్య అచ్చోట నా రథము నిలబెట్టుడు. వ్యాఖ్య. శత్రువులతో తలపడటకు ముందుగా శత్రుపక్షమున ఎందరు కలరో ఎవరెవరు కలరో వారందరూ ఏ ప్రకారముగా ఉన్నారో అంతయు గమనించుట ఉత్తమ యోధుని లక్షణము. కనుకనే అర్జునుడు వారిని చక్కగా చూచుటకై రథమును ఉభయ సేనల మధ్యకు తీసుకొని పొమ్మని శ్రీకృష్ణుడికి చెప్పాను. తర్వాత 23 శ్లోకం తెలుసుకుందాం. యోస్యమానానవేక్షేహం యతే తత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధేహ దుష్టబుద్ధి గల ధార్తరాష్ట్రస్య దుర్యోధనకు యుద్ధే యుద్ధమునందు ప్రియచికీర్షవ ప్రియము చేయగోరిన వారై ఏతే ఏ వీరులు అత్ర ఇక్కడ సమాగతాః చేరియున్నాను. తాన్ యోస్యమానాన్ యుద్ధము చేయబోతున్న వారిని అహం నేను ఆపేషే చూచెదను. తాత్పర్యం. దుష్టబుద్ధి గల దుర్యోధనకు యుద్ధమున ప్రియమునగూర్చరించి ఇచ్చట చేరి ఉన్నటువంటి ఈ యోధులను నేను చూచెదను అన్నాడు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.